హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిరాయి సినిమా రిలీజ్ అయి 4-5 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా కలెక్షన్స్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. సో అలా బాక్స్ ఆఫీస్ ని అయితే షేక్ చేసే పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు వీక్ డేస్ లో ఉంది, ఏ రకంగా కలెక్షన్స్ ఉండబోతున్నాయి, మరి ఎంతవరకు మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉంది, 500 crores కొడుతుందా లేదా, సో ఇప్పటి వరకు మిరాయి కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, కంప్లీట్ గా దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, మిరాయికి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, థియేటర్ లో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది, మరి కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తున్నాయి. మరి ఇన్ని రోజుల కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, మరి ఇది 500 crores టచ్ చేస్తుందా సార్ ఆ మార్క్? అంటే మొదటి నుంచి టాక్ ఉంది, మరి ఎక్కడి వరకు వెళ్తుందా సార్? అంటే ప్రస్తుతానికి అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఓకే. హిందీలో మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల కలెక్షన్స్ బాగున్నాయి. అయితే జనరల్గా సినిమాలకు సంబంధించి మండే టెస్ట్ అంటారు కదా, అందులో మండే మాత్రం డ్రాస్టిక్ గా కొంచెం తగ్గినాయి. ఏదైతే ఓపెనింగ్ 1.7 ఎంత వచ్చింది అక్కడ బాలీవుడ్ లో, మండే దానికంటే కూడా కొంచెం ఓపెనింగ్ రోజు కంటే కూడా తక్కువ ఉంది. అయితే ఈ టాక్ అది స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం చూడాలి. అంటే దానికి ప్రమోషన్ చాలా అగ్రెసివ్ గా బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ బాలీవుడ్ లో రిలీజ్ చేసింది, అక్కడ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి కరణ్ జోహార్ చేశాడు. సో తను స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు కరణ్ జోహార్. అలాగే కపిల్ శర్మ షోలో కూడా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు, జగత్ బాబు, శ్రియా, తేజ సజ్జా, వీళ్ళందరూ. ఆ ఎపిసోడ్స్ అవి చాలా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈ పబ్లిసిటీ ఇంకా అక్కడ ఇప్పుడు హిందీలో కూడా ఇప్పుడు ప్రాపర్గా ఏ సినిమా లేదు, చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి తప్ప క్రౌడ్ పుల్లింగ్ సినిమాలు ఏం లేవు. కాబట్టి ఈ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈ కలెక్షన్స్ అక్కడ కూడా, అంటే అన్నట్టు 500 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఓన్లీ మన తెలుగులోనే అంత కలెక్ట్ చేయడం సాధ్యం కాదు కదా, హిందీ నుంచి రావాలి. కాబట్టి హిందీలో టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ పుంజుకుంటే డెఫినెట్గా 500 కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోయినా కూడా ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడికి ఆల్రెడీ బ్లాక్ బస్టర్. మన తెలుగులో ఇంకా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఈ వీక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే వరుసగా హీరోలందరూ కూడా, రవితేజ, నాని, రీసెంట్ గా నాగ చైతన్య, వీళ్ళందరూ రోజుకు ఒక హీరో దాని గురించి గొప్పగా మాట్లాడడం, విజయ్ దేవరకొండ, వాళ్ళ ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. సెకండ్ వీక్ కూడా అది స్ట్రాంగ్ గా ఉండడం మిరాయి సినిమాకి కొంత డెఫినెట్ గా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిరాయితో పాటు రిలీజ్ అయినటువంటి కిష్కిందపురి కూడా పర్వాలేదు అనిపించుకునేలాగా, అది కూడా హిట్ అనిపించుకునే దీంట్లో దిశగా వెళ్తుంది. కాబట్టి మిరాయి కలెక్షన్స్ మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే తెలుగులో, హిందీలో చూపిస్తున్నంతగా ప్రభావం మిగతా చోట్ల, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, ఇంకా చెప్పాను కదా, ఈ టాక్ ఆఫ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇంకా అక్కడ కూడా పుంజుకుంటే డెఫినెట్ గా ఇది ఒక 500 కోట్లు కాకపోయినా ఈజీగా ఒక 300 కోట్లు. హనుమాన్ 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో దాన్ని క్రాస్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి నేను ఇప్పుడు కంపేర్ చేస్తే సార్, హనుమాన్ తో పోలిస్తే బెటర్ కలెక్షన్స్ ఉన్నాయా? అంటే టాక్ పరంగా నార్త్ లో కానివ్వండి, లేకుంటే ఇక్కడ చూస్తే మండే టెస్ట్ లో హనుమాన్ పాస్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఇది కొంచెం, అంటే హనుమాన్ ఏంటంటే ఆ టైటిలే, హనుమాన్ అనే టైటిలే నార్త్ లో బాగా ఎక్కేసే టైటిల్. దానివల్ల అది ఇమీడియట్ గా అయ్యింది. కొన్ని సినిమాలు ఏంటంటే నెమ్మదిగా ఎక్కుతాయి కదా, అలాగే ఇది నెమ్మదిగా ఎక్కుతుందేమో మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే హనుమాన్ తో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడే ఉంది నార్త్ లో. ఇక్కడ మనకి తెలుగులో అయితే బానే ఉంది. అక్కడ కొంచెం ఇదంతా మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి పుంజుకుంటాయేమో చూడాలి. సో ఈ రేంజ్ టాక్ ఈ మధ్య కాలంలో పెద్దగా ఏ సినిమాలకు రాలేదు. మరి టాక్ ఇంత పాజిటివ్ టాక్ వచ్చింది, మళ్ళీ ఓజీ దాకా గ్యాప్ అయితే ఉంది. మరి ఆ గ్యాప్ వరకు అయితే కలెక్షన్స్ భారీగా రాబట్టే అవకాశం ఉంది. అంటే ఈ సినిమాకి ఎప్పుడు ఏ సినిమా గురించి పెద్దగా పాజిటివ్ గా మాట్లాడినటువంటి రామ్ గోపాల్ వర్మ తను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా దీన్ని ప్రమోట్ చేస్తాడు. పర్టికులర్ గా ఈ సినిమా సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ గురించి బాగా మాట్లాడుతున్నాడు. నిజంగానే ఒక 50 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాకి అంత అద్భుతంగా గ్రాఫిక్స్ చేయడం అనేది నిజంగానే అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లాగా అయ్యింది. ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ 1-10 సార్లు చెప్తున్నాడు. అంటే ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మకి సక్సెస్ లేకపోయినా కూడా తనకంటూ ఒక ఇది ఉంది కదా,
హిందీలో అతను తీసిన సినిమాలు సర్కార్ కానీ రంగీలా కానీ మామూలు సినిమాలు కాదు కదా, సత్య కంపెనీ ఇలాగా. అందుకని అతని దీనివల్ల కూడా ఈ సినిమాకి ప్రమోషన్ గట్టిగా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం తేజ సజ్జా వీళ్ళందరూ కూడా హిందీలో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి స్ప్రెడ్ అయ్యి టాక్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. ఓకే సరే, అటు తేజ సజ్జాకి అయితే ఇది అంటే హనుమాన్ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ వరుసగా రావడం అనేది మనం బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ రేర్ గా చూసుకుంటాం. అది 300 కోట్ల వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ అక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది తేజ సజ్జాకి ఏ రకంగా ఎంత వరకు హెల్ప్ అవుతుంది సార్ స్టార్డమ్ తీసుకెళ్తే? డెఫినెట్ గా అంటే ఏదైతే అతనికి ఒక ట్యాగ్ లైన్ మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, సూపర్ హీరో అనే ఒక ట్యాగ్ లైన్ వచ్చిందో దాన్ని ఇంకా గట్టిగా దాన్ని సిమెంట్ చేసే ఇదన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ హిందీలో కూడా ఈవెన్ కపిల్ శర్మ షోలో కూడా పర్టికులర్ గా సూపర్ హీరో అనే ట్యాగ్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హీరో అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు సూపర్ స్టార్ అంటే ఇప్పుడు జనరల్ గా తమిళ్లో కొంతమందిని సూపర్ స్టార్స్ అంటారు, కన్నడలో అంటారు, మన తెలుగులో మాత్రమే మహేష్ బాబుకి అది పరిమితం చేస్తాము. మిగతా వుడ్ లో మిగతా ఇండస్ట్రీస్ లో ప్రతి పెద్ద హీరోని సూపర్ స్టార్ అంటాం. కానీ సూపర్ హీరో అనేది నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి లేదు. అది కూడా తేజ సజ్జాకి బాగా ప్లస్ అయ్యే ఇది. అతనికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేను చూసా ఆ కపిల్ శర్మ షోలో. ఇంగ్లీష్ ఎలాగో అతను బాగా మాట్లాడతాడు, హిందీలో కూడా చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాడు. సో అది డెఫినెట్ గా అతనికి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద వాళ్ళతోటి ఇప్పుడు కరణ్ జోహార్ తోటి వీళ్ళందరితోటి అతను అసోసియేట్ అయ్యి ఆ సినిమాకి పనిచేయడం అన్నది నెక్స్ట్ అతని సినిమా ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అతను హనుమాన్ డైరెక్టర్ తో చేస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమా దానికి సీక్వెల్ చేస్తున్నాడు. కాబట్టి కెరీర్ ప్లానింగ్ కూడా అతనిది పర్ఫెక్ట్ గా ఉందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా ఆడి ఉండకపోతే, ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ వచ్చి ఉండకపోతే అతను ఒక వన్ ఫిల్మ్ వండర్ లాగా ఏదో అది లక్కీ గ్రాఫిక్స్ వల్ల ప్రశాంత్ వర్మ వల్ల ఆడింది, ఆ ప్లేస్ లో తేజ సజ్జా ప్లేస్ లో ఇంకొకరు ఉన్నా కూడా అదే రిజల్ట్ వచ్చి ఉండేది అనేస్తారు. అంతే కదా, చాలా ఈజీగా. కానీ రెండో సినిమా కూడా హిట్ అవ్వడం వల్ల ఇంకా దాన్ని ఫ్లూక్ హిట్ అనో లేకపోతే ఇంకొకటి అని అనడానికి అవకాశం లేకుండా అయ్యింది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు మన తెలుగు నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా హీరో అనిపించుకునే దీంట్లో జాబితాలో తేజ సజ్జా కూడా చేరతాడని మనం చెప్పొచ్చు. ఓకే సార్, పార్ట్ 1 అయితే ఇస్తా విజయాన్ని చూసింది. ఇక పార్ట్ 2 అంటే మామూలుగా మనకు బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 ఏ రేంజ్ సాధించింది తెలిసిందే. పుష్ప 1 తర్వాత పుష్ప 2 ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు హనుమాన్ విషయంలో కావచ్చు, మిరా విషయంలో కానీ 2 పార్ట్ 2లు ఉన్నాయి. మరి ఇది తేజ సజ్జాకు 1000 కోట్ల మార్క్ లేకుంటే 18 కోట్ల మార్క్ ఆ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందా సార్? దానికి హెల్ప్ అవుతుందా? మనం ముందే దాని గురించి అది 1000 కోట్లు 1500 కోట్లు అని చెప్పలేం. కానీ డెఫినెట్ గా అంటే ఫస్ట్ సినిమా పార్ట్ 1 గా వచ్చిన సినిమా పెద్ద హిట్ అవ్వడం అన్నది పార్ట్ 2 కి డెఫినెట్ గా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సుకుమార్ మొన్న పుష్ప 3 కూడా ఉంటదని చెప్పి చిన్న హింట్ ఇచ్చాడు. అంటే అందులో సినిమాలో కూడా చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. ఆయన అఫీషియల్ గా దాన్ని పుష్ప 3 ఉంటదని చెప్పాడు. ఆటోమేటిక్ గా దాని గురించి విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ 1 పెద్ద హిట్, పార్ట్ 2 పెద్ద హిట్, పార్ట్ 3 కూడా అంటే దానికి ఫ్రీ పబ్లిసిటీ, ఇంకా ప్రత్యేకించి దాని గురించి ప్రచారం అది చేయని అవసరం లేకుండానే అది జనాల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఉంది, అది బాగా బ్రహ్మాండంగా క్లిక్ అయ్యింది. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయడమే కదా. ఆల్రెడీ పార్ట్ 2లోనే అతను మ్యారీడ్. సో ఆ సెటప్ అలా కంటిన్యూ చేసి అతను చేసే దందాలో అతను ఎదుర్కొనే ఇబ్బందులు లేదంటే ఛాలెంజెస్ మరొకటి చూపించుకుంటూ ఎఫెక్టివ్ గా తీస్తే చాలు. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సీక్వెల్స్ కి ఈ డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మిరాయికి కూడా ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటది. ప్లస్ ఇప్పుడు ఇందాక మన కార్తీక్ ఘట్టమనేని అంతకు ముందు అతనికి హిట్లు లేవనే ఒక చిన్న ఇది ఉండేది, ఈ సినిమా ఎలా తీస్తాడో ఏంటని. ఇప్పుడు ఈ సినిమా తోటి అతను ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ అనేది మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో అతను తీయడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ పరంగా కూడా అతను కొంత ఫ్రీడమ్ వస్తుంది. ఈ సినిమాని కొంత ఇదే ఇంత బడ్జెట్లోనే చేయాలనే ఒక ఇది ఉంటుంది కదా. నెక్స్ట్ సినిమాకి ఆ బడ్జెట్ పరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఒక్కోసారి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం అనేది కూడా ప్రమాదం అయిపోద్ది అనుకో. బట్ ఈ సినిమాని ప్రాపర్గా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించడానికి డెఫినెట్గా ప్లస్ అవుతుంది. ఇందాక నువ్వు హనుమాన్ దీంతో కంపేర్ చేసావు కదా. హనుమాన్ ఏంటంటే
హనుమాన్ అనే టైటిల్ ఉమ్, ఆ పేరులోనే ఒక పవర్ ఉంది కదా. హనుమాన్ అనే పవర్ ఉమ్, పేరు, అందులో ఉన్న పవర్ మామూలు పవర్ కాదు. స్పైడర్ Correct, మ్యాన్, సూపర్ మ్యాన్, అంటే 1000 సూపర్ మ్యాన్లు, 1,00,000 స్పైడర్ మ్యాన్లు కలిపితే హనుమాన్ కదా, అంతే కదా. అంతే సార్. హనుమాన్ని మించిన శక్తివంతుడు ఎవరుంటారు? ఉమ్, సో దానివల్ల హనుమాన్ అనేది బాగా పెద్ద ప్లస్ అయింది టైటిల్. అవును. మనం అంతకుముందు ఎక్కేసింది, కూడా ఒక అవును. సినిమాకి సంబంధించి టైటిల్స్ సినిమాలకి ఏ విధంగా ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి అని మనం మాట్లాడుకున్నాం. అవును. అలాగా హనుమాన్ వర్సెస్ మిరాయి అంటే టైటిల్ పరంగా దీనికి 100కు 100 మార్కులు. Correct. ఇంకా చెప్పాలంటే 100కు 1000 మార్కులు హనుమాన్కి. ఉమ్, ఈ మిరాయికి